హాయ్ అమ్మా, అందరూ బాగున్నారా? అందరూ బాగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేనైతే ములక్కాయ పాలు పోసి సూపర్గా ఉండి చూపిస్తానమ్మా. ఏమేమి కావాలో రండి చూద్దాం. ములక్కాయలమ్మా, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అల్లం కొంచెం ముక్క, మసాలా, పాలు. ఇంతవరకేనమ్మా. సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తాను. మరి స్టవ్ వెలిగించుకుందాం అమ్మ. నూనె 100 గ్రాములు పట్టిద్దమ్మా. ములక్కాయలు సవక, అందుకే 4 కాయలు పోసేసాను అనమాట. టమాటా సవక, టమాటా కూరలో ములక్కాయ సూపర్గా ఉండిపోవచ్చు. రేట్ అనుకో 2 కాయలు, సవక అనుకో 1/2 కేజీ కాయలు పోసేయటమే, బ్రహ్మాండంగా ఉంటాయి. అందుకే నేను ఎక్కువ 4 కాయలు పోసేసా. ఆవాలు వేసుకుందాం, వేద్దామమ్మా. నూనె కావాలి. చక్కగా పాలు పోసి, అప్పుడు మా అమ్మ ఉండేది ఎక్కువ ఈ టైం వచ్చేస్తాయి. కరివేపాకు, ఇది జీలకర్ర వేసిందమ్మా కొంచెం. నూనె కాలిందమ్మా. ఇక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బట్టి సన్నగా కొయ్యాలమ్మా. సన్నగా కోసి కలర్ వచ్చేటట్టు వేపాలన్నమాట. చక్కని కలర్ రావాలి. కలర్ వస్తేనే దాని రుచి వేరే లెవెల్లో. సన్నగా ఉప్పు వేసి సిమ్లో పెట్టి వేపేసేస్తా చక్కగా. ఉప్పు వేస్తే కొంచెం ఉప్పు తొందరగా మగ్గి దులిపాయి. ఎంతవరకు వేగిందమ్మా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ కూడా కొంచెమే, 4 మిక్సీలు వేయాలి, దంచా. కొంచెం ఇంత ముక్కసాలు కింద కొంచెం గొట్టుకు మంటకుంటుంది. కొంచెం వేగినాక ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందామమ్మా. ఇందాక కొంచెం ఉప్పు వేసే కదా, కొంచెం వేస్తాం, తర్వాత చూసేసుకుందాం. లేకపోతే ముక్కలకు పట్టేసిద్ది. ములక్కాయ ముక్కలకి 1/2 స్పూను పసుపు వేసానమ్మా. స్పూన్ కారం కావాలంటే కొంచెం వేసుకోండి అమ్మా. అది ఎప్పుడైనా ఉప్పు తక్కువ వేయండి. దించే మనం సాలపోతే కొంచెం ఉప్పు వేసుకుని దించుకోవచ్చు. ఏంటంటే గబుకుని ముక్కలు పట్టేసిద్ది. ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసుకుందాం. ఇగో పచ్చిమిర్చి సన్నగా కోసా. దీనిలో సన్నగా ఉంటే బాగుంటుందని పొడక్కొయ్యలా. ఇగో సన్నగా 3 కాయలు కోసాను. ఈ ములక్కాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం మగ్గనిచ్చి ఒక చొక్క నీళ్ళు వేసుకుంటే ముక్కలు మగ్గుతాయి చక్కగా. అది పొద్దునే చెట్టుకాయలు అనమాట. ఇవి చెట్టుకాయలు చూసేవాటికి నోరూరి పాలు పోసుకుని వండుకోవాల్సిందే, మా పిల్లలకు చూపించాల్సిందే అని నేను పొద్దున్నే మొదలుపెట్టేసాను. కొంచెం చేపెట్టానమ్మా. కొంచెం నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు వేస్తే కది ముక్కుడికిద్ది. 1/4 గ్లాసులు వేసానమ్మా చాలు. లేతకాయలు కాబట్టి చక్కగా పైన తోలు కూడా తీసేసాగా చక్కగా ఉడికిపోతాయి మూత వేసుకుంటే. ఇది వచ్చిందమ్మా. ఇప్పుడు పాలు పోసుకుందాం.
పావు లీటర్ పైన ఉంటే పచ్చిపోవాలమ్మ, నీళ్ళు కలుపుకొని పోయాలి. పచ్చిపోలు అది నిదానంగా సిమ్లో పెట్టి మగ్గబెట్టుకోవాలి. ఇంతవరకు అమ్మా ఈ మసాలా వేద్దాం. పొడి మసాలా ఇవాళ మా కెమెరామెను చిన్న కెమెరామెన్ అనమాట. ఇవాళ మా మనవరాల అయితే ఇది జేజ్మామ్ వండిన కూర నేర్చుకోవాలి నువ్వు కూడా. ఇది జేజ్మామ్ వండేది. జేజ్మామ్ దగ్గర నేను నేర్చుకున్నా. ఇంతవరకు వచ్చిందమ్మ కూర, చాలా సూపర్గా కుదిరింది. పాలు వేసుకుని ఉట్టిగానే వండుకోవచ్చు, మసాలా వేసాను వండుకోవచ్చు, రెండు బాగుంటాయి. అయితే అమ్మా అవసరం నువ్వు కూడా నేర్చుకో. నెక్స్ట్ ప్రెగ్నెంట్ వచ్చింది లైన్లోకి, ఈ పోటీ పడిద్ది. ఇక అది ఇది అమ్మాయికి ఇంతవరకు వచ్చేసింది కూర, ఇక అయిపోయింది. అమ్మాయికి ఇట్లా చేసుకోండి, మసాలా వేసి వండుకున్నా బాగుంటుంది. మసాలా లేకుండా ఇటు పాలు పోసుకున్నా ఉంటుంది సూపర్గా. ఏది ఇష్టమైతే అది వండుకోండి అమ్మ. కూర మట్టి బ్రహ్మాండంగా ఉంటుంది, ప్లేట్ అన్నం తినొచ్చు అనమాట, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అమ్మా. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.